ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు సర్కార్పై గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్యను ఖండిస్తూ గిరిజన సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ తీశాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్యకు గురైందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. సకాలంలో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని తన్మయి బంధువులు చెబుతున్నారు. గిరిజనులపై హత్యలు అఘాయిత్యాలు పెరుగుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, గిరిజన సంఘాలు అసలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ప్రధానంగా చంద్రబాబు సర్కారుపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల అనంతపురంలో ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణానికి గురైంది. కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులు రెస్పాండ్ కాకపోవడం వల్ల ఆ బాలిక హత్యకు గురైనట్లుగా ఇప్పటికే గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు హత్య జరిగి వారం రోజులు గడిచినప్పటికీ ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, పరిహారం ఇవ్వడం కానీ, లేకుంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం కానీ ఎక్కడా జరగలేదు. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగంలో ఆందోళన చేస్తున్నారు. చూడొచ్చు, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు తీవ్రతరమయ్యాయని పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది నేతలతో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఈ ర్యాలీ నుంచి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారండి మీరు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు పూర్తి నిర్వీర్యమైపోయినారు. ఈరోజు చూస్తున్నాం, మనం మొన్నటనే చూస్తున్నాం, ఇంటర్ విద్యార్థి గిరిజన మహిళ, ఈరోజు ఆ పాప వాళ్ళ తల్లి తండ్రి కూడా 3వ తేదీ మిస్ అయితే ఆ 3వ తేదీపై కంప్లైంట్ ఇస్తే పోలీసులు పూర్తి పట్టించుకొని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. ఆ రోజు పట్టించుకుని ఈరోజు ఆ పాపకి పరిస్థితి వచ్చిందే కాదు. పోలీసులు తప్పుదల దీంట్లో ఎంతైనా ఉంది. పోలీసులపైన వెంటనే శిక్షించాలి. ఈరోజు ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో దళిత మహిళ అని చెప్పుకుంటుండే, ఈరోజు దళిత గిరిజనులపైన ఇటువంటి దాడులు చేస్తున్నా కూడా ఆమె నోరు మూసుకునే ఈరోజు ఉంది. కాబట్టి ఆమె వెంటనే ఆమె బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటే చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం, దళితులు గిరిజనులపై ఈ దాడులు మీరు ఆపకపోతే పెద్ద ఎత్తున దళితులు గిరిజనులందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నాం. ఇప్పుడే కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, గిరిజన దళితుల జోలికి వస్తే మాత్రం ఈ ప్రభుత్వాన్ని లైఫ్ లాంగ్ నువ్వు ప్రభుత్వంలో నిలబెట్టే ప్రసక్తి ఉండదు. ఇంకా 4 ఏళ్ళు టైం ఉందనుకుంటున్నామో, నీకు 1-2 నెలల్లోనే దింపే ప్రయత్నం కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 7వ అవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై ఎట్లాంటి దాడులు జరిగాయంటారు? తన్మయి హత్యను ఏ విధంగా చూస్తారు గిరిజన నాయకుడిగా? ఈరోజు అనంతపురం జిల్లాలో ఎస్టీల పైన దాడి జరిగి ఇప్పటికీ 7 రోజులు అవుతున్నా కూడా తన్మయికి ఈరోజు హోమ్ మినిస్టర్ అని చెప్పి అనుకుండా ఈ అమ్మ ఒక హోమ్ మినిస్టర్ కూడా ఇంతవరకు స్పందించకపోవడము, అధికార పక్షంలో ఎవరు వచ్చి ఈరోజు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించ దాఖలాలు లేవు. ఈరోజు మా ఎస్టీలపై దాడులు జరుగుతున్నా, మా ఎస్సీలపై దాడులు జరుగుతున్న ఒక మైనర్ బాలికకు కూడా మొన్ననే అక్కడ దాడి జరిగి వాళ్ళకి అత్యాచారం చేసి అమ్మాయికి ఉన్నా కూడా ఇంతవరకు పరామర్శించిన నాథుడు లేడు. ఇంతకీ మా తన్మయి చనిపోయి 7 డేస్ అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వము ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మీరేం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన, ఎస్సీ, ఎస్టీ, బీసీలపైన అన్యాయాలు, అకృత్యాలు, అరాచకాలు, మర్డర్లు, మానభంగాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాలం ఎలదీస్తూ ఉంది. ఇదే కొనసాగితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ముట్టించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నిన్న జరిగినటువంటి ఈ ఎస్టీ అమ్మాయి ఈ తన్మయి హత్య, మానభంగాన్ని హత్యను ఈరోజు కూడా ఈ ప్రభుత్వము దాన్ని స్మోటగా తీసుకొని
ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మొన్న రైట్. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపున ఎస్టీ అమ్మాయి దారుణతకు గురైంది, అది మరోవైపున శ్రీ సత్యసాయి జిల్లాలో దళిత అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. అందుకే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.